వేగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో సంచలన రాజకీయాలు నమోదవుతున్నాయి. అన్నాడీఎంకే పార్టీలో చీలికల సంకేతాలు కనబడుతున్నాయి. పార్టీ ఎమ్మెల్యేల మీటింగ్ కు 6 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. సివి షణ్ముఖం నేతృత్వంలో డుమ్మా కొట్టినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే ప్రధానంగా సమావేశానికి గైర్హాజరైనటువంటి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలలో టీవీకే ఎమ్మెల్యే అదవా అర్జున్, అత్తలిమా రోజు కూడా కనబడుతున్నారు. మొత్తం మీద అన్నాడీఎంకేలో చీలిక కనబడుతుంది. సో పార్టీ అధినేత సమావేశానికి హాజరైనటువంటి ఎమ్మెల్యేలో 6 ఎమ్మెల్యేలు గైర్ హాజరు వెనకాల ఉన్నటువంటి సంకేతాలేంటి? ముందు నుంచి పళనిస్వామి ఎమ్మెల్యేలను కాపాడుకునేటువంటి పనిలో నిమగ్నమై ఉన్నటువంటి పరిస్థితుల్లో పలు కీలకమైనటువంటి సమావేశాలు నిర్వహించాలని గతంలోనే యోచించినప్పటికీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారా? అన్నాడీఎంకేలలో ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో వదిలి వెళ్ళబోతున్నారా? ఎమ్మెల్యేలు అన్నాడీఎంకు కొంతమంది హ్యాండ్ ఇవ్వబోతున్నారా? ఇవే సంకేతాలు గత కొంతకాలంగా కూడా చక్కర్లు కొట్టాయి. కానీ తాజాగా కీలకమైనటువంటి సమావేశానికి పార్టీకి సంబంధించినటువంటి 6 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడంతో ఆల్మోస్ట్ అన్నాడీఎంకేలో చీలిక తథ్యం అనేటువంటి వార్త మాత్రం బలంగా వినబడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్ చెప్పండి, ముందు నుంచి అనుకుంటున్నటువంటి వాదన కానీ 6 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడంతో ఆల్మోస్ట్ అన్నాడీఎంకేలో చీలిక తథ్యమా అనేటువంటి ప్రశ్న బలంగా వినబడుతున్నాయి. ఎలా చూడొచ్చు అంటారు రీసెంట్ అప్డేట్స్ అంటే? రాజు, తమిళనాడులో మనం ముఖ్యంగా చూసుకుంటే అన్నాడీఎంకే నుంచి కూడా దాదాపుగా 30 మంది ఎమ్మెల్యేలు కూడా గతంలోనే టీవీకే అధినేతకు కూడా మద్దతు తెలిపినటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఈ క్రమంలో కూడా పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి అన్నాడీఎంకే వ్యూహాలు రచించి పూర్తి స్థాయిలో రిసార్ట్స్ రాజకీయాలకు తెరలేపారని చెప్పవచ్చు. పుదుచ్చేరిలో ఉన్నటువంటి రిసార్ట్స్ కు తరలించడం, దాదాపుగా పూర్తి స్థాయిలో 27 మంది నుంచి 30 మంది ఎమ్మెల్యేలను కూడా ఎవరైతే విజయ్కి మద్దతు తెలపాలనుకుంటున్నారో వారందరినీ కూడా అక్కడ తరలించినటువంటి సందర్భాలు మనం చూసాం. ఈ నేపథ్యంలో కూడా మరొకసారి ఇక్కడ రాజకీయాలు తారుమారవుతున్న నేపథ్యంలో కూడా విజయ్ ప్రమాణ స్వీకారానికి అనేక అడ్డంకులు ఏర్పడుతున్నటువంటి క్రమంలో కూడా పూర్తి స్థాయిలో రిసార్ట్స్ నుంచి కూడా ఎమ్మెల్యేలను పిలిపించారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసింది అన్నాడీఎంకే. ఈ క్రమంలో మనం చూసుకుంటే ఆర్వి షణ్ముఖ నేతృత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అంటే ఇతను బాధ్యత వయసు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వ్యతిరేకంగా ఉన్నారని చెప్పవచ్చు అన్నాడీఎంకే. ఈ ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే 6 మంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి మీటింగ్ కూడా డుమ్మా కొట్టేటువంటి పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి టీవీకే ఎమ్మెల్యే అదవ అర్జున్ అత్త కూడా లీమా రోజు కూడా ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే 6 మంది ఈ సమావేశానికి గైర్హాజరైన నేపథ్యంలో కూడా ఒకంత రసోత్తరంగా మారిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఈ 6 మంది ఎక్కడ అన్న దానిపైన కూడా ఇప్పుడు ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కూడా కాపాడుకుంటూ వస్తున్నాము అనుకుంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఏదైతే అన్నాడీఎంకే నిర్వహించినటువంటి ఈ పార్టీ మీటింగ్ కూడా ఈ 6 మంది కూడా రాలేదనే చెప్పవచ్చు. అందులో టీవీకే ముందు నుంచి అన్నాడీఎంకేలలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను టీవీకే వైపు రప్పించడంలో, టీవీకేకు మద్దతు ఇచ్చడంలో సెంగొట్టియాన్ కీ రోల్ పోషిస్తారు అనేటువంటి వాదన బలంగా వినబడింది. సో సెంగొట్టియాన్ ఏమైనా కీ రోల్ ఉందా 6 ఎమ్మెల్యేల సమావేశానికి డుమ్మా కొట్టడంలో? ఖచ్చితంగా కీ రోల్ ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇతని ఆధ్వర్యంలోనే మనం చూసుకుంటే గతంలో కూడా దాదాపుగా 30 మంది ఎమ్మెల్యేలు కూడా అన్కండిషనల్ గా టీవీకేకు మద్దతు తెలపాలని చెప్పేసి కూడా ఒక చీలిక వచ్చిందని చెప్పవచ్చు అన్నాడీఎంకేలో. ఈ క్రమంలో కూడా ఒకవేళ ఇంతమంది ఎమ్మెల్యేలు దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు పోతే కనుక కూటమికి ఇబ్బంది తలెత్తేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇటు అన్నాడీఎంకే నేతలు కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఎవరైతే మద్దతుగా మాట్లాడుతున్నారో, ఎవరైతే చీలిక తీసుకొస్తున్నారో ఆర్వి షణ్ముఖం నేతృత్వంలో కూడా ఎవరైతే చీలిక ఏర్పాటు చేస్తున్నారు వీరందరినీ కూడా రిసార్ట్ కు తరలించారని చెప్పవచ్చు. తరలించిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ నిన్న జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కూడా విజయ్ ప్రమాణ స్వీకారం లేట్ అవుతుంది, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా తిరిగి పిలిపించారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఏదైతే ఒకవేళ విజయ్ ప్రమాణ స్వీకారం చేయకపోతే అన్నాడీఎంకే ఆధ్వర్యంలో మరికొంతమందిని కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో భాగంగా పూర్తి స్థాయిలో ఇప్పుడు మీటింగ్ నిర్వహించారని చెప్పవచ్చు. ఈ మీటింగ్ కు పూర్తి స్థాయిలో 6 మంది గైర్హాజరైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే ఆర్వి షణ్ముఖం నేతృత్వంలోనే పూర్తి స్థాయిలో 6 మంది ఎమ్మెల్యేలు ఇక్కడ ఈ మీటింగ్ కూడా రానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అనూహ్యంగా కూడా రాజకీయాలు మారబోతున్నాయి. ఎందుకంటే ఈ 6 మంది కూడా ఖచ్చితంగా టీవీకి కూడా మద్దతు తెలిపేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో క్షణకి ఉత్కంఠగా మారుతున్న పరిస్థితి. ఇప్పుడు 4 లెఫ్ట్ పార్టీల నుంచి కూడా 2 ఎమ్మెల్యేలతో ఉన్నటువంటి పార్టీ చీఫ్లతో కూడా డైరెక్ట్ గా విజయ్ అక్కడ ఇవ్వడం, వాళ్ళని ప్రాధాయపడడం, పార్టీకి మద్దతు కోరడం ఇలాంటి సందర్భాలు మనం చూసాం. అదేవిధంగా అన్నాడీఎంకే లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మద్దతు తెలిపేటి
పాటికి ఈ ప్రమాణ స్వీకారం తంతు కూడా పూర్తయ్యేటువంటి అవకాశం కనపడతా ఉంది. ప్రస్తుతం 6 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టిన నేపథ్యంలో కూడా వారు ఎక్కడున్నారో దానిపైన కూడా ఇప్పటి వరకు తెలియలేదని చెప్పవచ్చు. నేపథ్యంలో అన్నా డిఎంకే నేతల్లో కూడా ఒక ఆందోళన నెలకొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఏ క్షణంలో గతంలోనే పళనిస్వామి పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు ఈ విధంగా తిరుగుబాటు చేస్తారేమో, ఎమ్మెల్యేలు పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతారేమో అనేటువంటి వాదన బలంగా వినపడినప్పుడే సమావేశాన్ని కూడా వాయిదా వేసినటువంటి సందర్భం మనం చూసాం. ఈ తాజాగా ఎవరైతే ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారో సమావేశానికి వారితో పళనిస్వామి మాట్లాడేటువంటి అవకాశాలు ఏమైనా కనబడుతున్నాయి? పూర్తి స్థాయిలో పళనిస్వామి దీనికి ప్రాతినిధ్యం వహించారని చెప్పొచ్చు. రిసార్ట్స్ కు తరలించడంలో కూడా ఈ ఎమ్మెల్యేలు చేజారకుండా ఆయన దీనికి ప్రాతినిధ్యం వహిస్తూ కూడా అందరినీ అక్కడ రిసార్ట్స్ కు తరలించినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఈ క్రమంలో కూడా ఇదైతే ఇప్పటి వరకు కూడా ఒక అనిశ్చితి నెలకొంది కాబట్టి మనం తిరిగి రిసార్ట్స్ లో కాకుండా డైరెక్ట్ గా ఇక్కడ ఉన్నా కూడా ఎలాంటి మనకి ఇబ్బంది లేదని నేపథ్యంలో కూడా రిసార్ట్స్ నుంచి ఎమ్మెల్యేలందరినీ పిలిపించారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా వీళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న సమాలోచనలో భాగంగానే ఈ రోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఈ రోజు ఆర్వి షణ్ముఖం నేతృత్వంలో కూడా దాదాపుగా 6 మంది ఈ మీటింగ్ కు గర్యాజరైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ క్రమంలో కూడా పళనిస్వామి అదే విధంగా ఇప్పుడు అన్నా డిఎంకే చీఫ్ అవుతున్నారు. పూర్తి స్థాయిలో అతను కూడా ఈ ఎమ్మెల్యేలతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అయినప్పటికీ కూడా వాళ్ళు రెస్పాండ్ కావడం లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా వారిని రిసార్ట్స్ కు తరలించడం, అక్కడ బంధించేటువంటి ఏర్పాట్లు చేశారు కాబట్టి ఉమ్మడి ఏదైతే అందరూ సమాలోచనలో ఇప్పుడు ఆర్వి షణ్ముఖం నేతృత్వంలో ఉన్నటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు కూడా టీవీకే చీఫ్ కి మద్దతు ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని చెప్పేసి కూడా అందరూ ఆలోచన చేశారని చెప్పవచ్చు. అయితే కూటమిలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి మీరు మద్దతు తెలపడానికి వీల్లేదని చెప్పేసి కూడా ఏ ఒక్క ఎమ్మెల్యే చేజారకుండా ఇప్పుడు పళనిస్వామి కావచ్చు, పూర్తిసారి అన్నా డిఎంకే నేతలు పూర్తిగా దీనికి బాధ్యత తీసుకోవాలని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా ఇప్పుడు ఈ 6 మందిలో వీళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన రాలేదని చెప్పవచ్చు. ఏ క్షణంలోనైనా కూడా వీరు విజయ్తో కలిసేటువంటి అవకాశం ఉంది, విజయ్కి మద్దతు తెలుపుతున్నామని చెప్పేసి కూడా టీవీకే నేతలకు టచ్ లోకి వెళ్ళినటువంటి అవకాశాలు కూడా బాగా కనపడుతున్నాయని చెప్పేసి కూడా అన్నా డిఎంకేలో ఒక అలజడి మాత్రం మొదలైందని చెప్పవచ్చు. నిన్న మొన్నటి వరకు కూడా అందరూ విజయ్ వైపే చూశారు. ప్రమాణ స్వీకారానికి ఎలా చేస్తారో చూస్తామన్నట్టుగా అందరూ కూడా వేచి చూశారు. అయితే ఈ నేపథ్యంలో కూడా లెఫ్ట్ పార్టీస్ ఇప్పుడు మద్దతు తెలిపిన కొద్ది క్షణాల్లోకే మనం చూసుకుంటే ఇప్పుడు అన్నా డిఎంకేలో చీలికలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా గరిహాజరైన నేపథ్యంలో కూడా రాజకీయాలు కాస్త ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. ఈ 6 మంది కూడా ఖచ్చితంగా టీవీకే చీఫ్ విజయ్ కి మద్దతు తెలిపేటువంటి అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయి. రాజు రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. మొత్తం మీద తమిళనాడులో సంచలన రాజకీయాలు నమోదవుతున్నాయి. అన్నా డిఎంకే పార్టీలో చీలికల సంకేతాలు కనబడుతున్నాయి. పార్టీ ఎమ్మెల్యేల మీటింగ్ కు 6 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. సివి షణ్ముఖం నేతృత్వంలో డుమ్మా కొట్టినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రధానంగా గైర్హాజరైనటువంటి అన్నా డిఎంకే ఎమ్మెల్యేలో టీవీకే ఎమ్మెల్యే అదవా అర్జున్ తో పాటుగా అత్తా లీమా రోజు కనబడుతున్నటువంటి వైరం మనం చూస్తున్నాం. మొత్తం మీద అన్నా డిఎంకేలో చీలిక ఆల్మోస్ట్ కన్ఫర్మ్ గానే కనబడుతున్నాయి. 6 ఎమ్మెల్యేలు పార్టీ అధినేత మరి ముఖ్యంగా పళనిస్వామికి టచ్ లో లేనట్లుగా తెలుస్తుంది. అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు చేజారేటువంటి అవకాశం ఉన్నట్లు ముందుగానే పుదుచ్చేరికి సంబంధించి రిసార్ట్ ను కూడా తరలించినటువంటి వైరం మనం గమనించాం. సో ఎక్కడ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా హద్దు మీరకుండా మరి ముఖ్యంగా పార్టీ గైడ్లైన్స్ దాటి వెళ్లకుండా మాత్రం పళనిస్వామి ఎంత జాగ్రత్త తీసుకున్నా తాజా సమావేశానికి 6 ఎమ్మెల్యేలు గైర్హాజరైనట్లుగా తెలుస్తుంది. సో ముందు నుంచి అన్నా టీఎంకే పార్టీలో టీవీకే పార్టీకు మద్దతు ప్రకటించాలంటూ మెజార్టీ ఎమ్మెల్యేలు ఒక కొత్త వాదనను తెర మీదకి తీసుకొని వచ్చారు. ప్రధానంగా సివి షణ్ముఖంతో పాటుగా వేలుమణి నాయకత్వంలో కూడా వీరు పూర్తి స్థాయిలో టీవీకేకు ఒక దశలో మద్దతు తెలుపుతారు అనేటువంటి అంశం, వీరి వెనుక సెంగొట్టియన్ కీ రోల్ పోషిస్తున్నారు అనేటువంటి అంశం మాత్రం తమిళ రాజకీయాల్లో చక్కర్లు కొట్టింది. తాజాగా అన్నా టీఎంకే ఎమ్మెల్యేల సమావేశానికి, అన్నా టీఎంకే శాసనసభాపక్ష సమావేశానికి 6 ఎమ్మెల్యేలు గైర్హాజరుతో అన్నా టీఎంకే పార్టీలో ఎమ్మెల్యేల చీలిక తథ్యమనేటువంటి వార్త తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో పెను సంచలనంగా మారుతుంది.